ఉపాధ్యాయుల పోస్టులు ఏ జిల్లాల వారివి ఆ జిల్లాల వరకే కేటాయించాలని చెప్పి 317 జీవోను రద్దు చేసి మాకు న్యాయం కల్పించాలని చెప్పేసి చాలా వరకు ఇక్కడ ఉపాధ్యాయులు వివిధ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ మీది? నాది సిద్దిపేట జిల్లా వాస్తవ్యుని. నేను జగిత్యాల జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను ఉపాధ్యాయునిగా. మేము చెప్పేది ఏంటి అని అంటే 2014 సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం స్థానిక పునాదుల మీద ఏర్పడ్డది. ఇది సత్యమైనటువంటి విషయం. 2018 లోపల సాధారణ బదిలీలు జరిగినాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది 2018లో వచ్చింది. గత ప్రభుత్వము నియంతృత్వ ధోరణితో కేసీఆర్ 2018లో చేయాల్సినటువంటి ఆ పీఓ ఏదైతే ఉందో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేసి 2021న దాన్ని అమలు చేయడం జరిగింది. అది కూడా ఆగం మేఘాల మీద ఒక వారం రోజుల్లోనే మొత్తం ఉద్యోగులను చీకటి బ్రతుకులు చేస్తూ చెట్టుకొగల్ని పుట్టకొగల్ని చేసినటువంటి ఆ ప్రభుత్వం కూలిపోయి ప్రజాప్రభుత్వము మన రేవంత్ అన్న నాయకత్వంలో ఏర్పడ్డది. రేవంత్ అన్న నాయకత్వంలో టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇదే గాంధీ భవన్లో గత సంవత్సరము ఆయన ఈ జీవో 317 బాధితులకు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే న్యాయం చేస్తానని చెప్పారు. రేవంత్ అన్నకు మేము చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు ఏదైతే మాట ఇచ్చిందో మీరు మాట తప్పరు. దయచేసి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే చెట్టుకొకరు పుట్టకొకరు తరిమివేయబడ్డారో స్థానిక జిల్లాలు కోల్పోయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరినీ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని సత్వరమే ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి ఈ విషయాన్ని మీరు సత్వరమే ఈరోజు మళ్ళీ ఏడాది గడిచింది గాంధీ జయంతి రోజు మేము శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం. మా ఆవేదనను అర్థం చేసుకోండి. చాలామంది గుండెపోటుతో తర్వాత రోడ్డు ప్రమాదాల్లో మరణించారు 10ల సంఖ్యలో. మేము కూడా చచ్చిపోతాం కావచ్చు. దయచేసి మా ముఖాలు చూసైనా మీరు మాట ఇచ్చినటువంటి మీ మాటను నిలబెట్టుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే మా పిల్లలు కూడా స్థానికత కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎంతోమంది ఈ అసూలు బాశారు. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి అన్న మీరు మాట అంటే తప్పరు. మా పిల్లలంతా ఎదిగి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, పెళ్లిలోకి ఉన్నోళ్ళు ఉన్నారు. దయచేసి మీరు వెంటనే ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి ఈ 317 జీవో బాధితులకు సత్వరమే మీరు న్యాయం చేసి ఆదుకుంటారని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. రేవంత్ అన్న ఇచ్చినటువంటి 48 గంటల హామీని నిలబెట్టుకోవాలి. రేవంత్ అన్న ఇచ్చినటువంటి 48 గంటల హామీని 48 గంటల హామీని జీవో 317 బాధితులకు సత్వరమే. ఈ బదిలీలు కొనసాగుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం దీని గురించి ఎన్ని నివేదికలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దీని గురించి ఏమంటారు? అసలు ఈ పిసిసి అధ్యక్షుడైనా దీని గురించి ముందుకు తీసుకెళ్తారు అనుకుంటారా, లేకపోతే మీ ఉద్యోగులను ఇదే విధంగా కొనసాగిస్తారని చెప్పేసి అనుకుంటారు? సార్ మాది సిద్దిపేట జిల్లా సార్. బాసరా జోన్ జగిత్యాలకు వేశారు సార్. రేవంత్ అన్న న్యాయం చేస్తారని గట్టి నమ్మకంతో మేము 10 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం సార్. రాను పోను 200 కిలోమీటర్ సార్. జ్వరాలు వస్తున్నాయి సార్, యాక్సిడెంట్లో కాళ్ళు విరుగుతున్నాయి, చేతులు విరుగుతున్నాయి. మేము చాలా ఎదురు చూస్తున్నాము. రేవంత్ అన్న మాకు చేస్తారని గట్టి నమ్మకంతో ఈరోజు సంవత్సరమైంది గాంధీ జయంతి 2వ తారీఖున అన్నారు కాబట్టి మళ్ళీ మేము 2వ తారీఖున అందరం వచ్చాము ఇక్కడికి. శాంతియుతంగా ర్యాలీతో అందరము ఉపాధ్యాయులం అందరూ వచ్చినాము. పాపం పండుగ లేకుండా బతుకమ్మ పండుగని ఇక్కడ చేసుకోవడం జరిగింది. దయచేసి రేవంత్ అన్న మీరు మాట ఇచ్చిన 48 గంటలు మాకు న్యాయం చేస్తారని మీకు పాదాభివందనం చేస్తున్నాం. ప్రతి వారం రోజు ప్రజాపాలన అనేది నిర్వహిస్తున్నారు. గతంలో మనం లాస్ట్ వీక్ బుధవారం నాడే ఒక రోజులో అయిపోతుంది, ఈ సాయంత్రం వరకు అయిపోతుంది అని చెప్పేసి చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు దీని గురించి చర్చ తీసుకురాలేదు. దీని గురించి మీరేమంటారు? ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇది ఒక్కటే రోజులో ఒక 48 గంటలు అని చెప్పారు సారు. 48 గంటల లోపల చేయొచ్చు. ఇది ఒకటి స్థానికత లేదు. స్థానికతకు ఇంతమందికి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారట ఇన్ని పోస్టులు లేవు, స్థానికత మీద ఇంతమందికి ఎట్లా ఇస్తాం అంటున్నారట. ఈ జీవో 317లో ఒక 28 ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. దాంట్లో ఒక క్లియర్గా చెప్పింది ఆ జీవోలో పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. అది ఒక్కటి దృష్టి పెట్టుకొని చేస్తే ఇది చాలా ఈజీగా సాల్వ్ అయ్యేది. లేకపోతే స్థానికత మీద ఇంతమందిని ఎట్లా చేస్తారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారట. గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏ ఉద్యోగినైనా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. పరిపాలన సార్ ట్రాన్స్ఫర్లో ప్రిఫరెన్స్ అంటే మేము అక్కడ మేము కొత్త ప్లేస్లలో 2.5 సంవత్సరాల సర్వీస్ అయింది. అప్పటికి అది మినిమం 4 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళకే బదిలీ అర్హత అన్నారు. దాంట్లో కూడా 40% అంటే ఆ 4 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా 40%. కాబట్టి మా 2.5 సంవత్సరాలు కొత్త ప్లేస్లో మాకు ఉన్నదే 2.5 సంవత్సరాలు. ప్లస్ మాకు ఆ జోన్లో కాదు కదా, మా సొంత జిల్లాలో మేము కావాలని కోరుకుంటున్నాం. అక్కడక్కడ బదిలీ అయినా లాభం లేదు కదా.
అది మేము కోరుకున్నాం. జూనియర్లకే మొన్న 30,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది, మేము అడ్డం పోలేదు. మళ్ళీ ఇప్పుడు 2024 డిఎస్సి కూడా నోటిఫికేషన్ అయిపోయింది. దసరా లోపే వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాము ఎల్బీ స్టేడియంలో. మరి మా పరిస్థితి ఏంటి సార్? మేము సీనియర్లమే కదా వాళ్ళకంటే. కాబట్టి దీన్ని కూడా పరిశీలన చేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము. నేను మంచిర్యాల జిల్లా నుంచి వచ్చేసిన సార్. నేను హర్షాబాద్ జిల్లాలో పనిచేస్తున్నా. అక్కడ నుంచి 70 కిలోమీటర్లు ప్రతిరోజు నేను ప్రయాణం చేస్తున్నా. ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నా సార్. నేను ఈ సమయం లోపల రాత్రి చీకటి జీవో తెచ్చిన మరి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఎన్నికల లోపల మరి సింహం పిల్ల లాంటి ఒక కేసు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మాకు వచ్చిన కష్టం ఇది. తొందరనే మా స్థానికతను మాకు కేటాయిస్తూ మా జిల్లాలకు మాకు పంపిస్తే ఈ పండుగ పూట ఇంత విషాదంగా ఎందరో అసలు వస్తున్నారు, ఎందరో కష్టాలు పాలవుతున్నారు. బతుకమ్మలాడే ఆడబిడ్డలు ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇక్కడైనా కానీ మా యొక్క సమస్యను తీర్చాలని చెప్పి మేము మరి సీఎం గారిని వేడుకుంటున్నాం సార్. నమస్కారం. 2008 వాళ్ళను కూడా తీసుకుంటున్నారు, 2024 వాళ్ళను కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకన్నా ముందే ఖచ్చితంగా మాకు 317 వాళ్ళకు న్యాయం చేయాలి. లేదంటే ఇప్పుడు జరగకపోతే న్యాయం ఇంకా ఎప్పుడు జరగదు. మాకు రేవంత్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉంది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు చాలా సరిదిద్దుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మాకు మంచిగా చేస్తాడని న్యాయంతోన వచ్చినాము. మాకు అందరికి బాగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.